ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అన్యాయంగా చేస్తూ ఉంది. అసలు ఈ పోలీసులు రేవంత్ రెడ్డి గారి కింద ఈ పోలీసులు వీళ్ళు పోలీసులా రౌడీ షీటర్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా శశి గారు ఏమి తప్పు చేసిందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా శశి గారు చేసిన అన్యాయం ఏముందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పులని, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న 20% కమిషన్ని బయట పెడుతుంటే, ఇలా బిల్డర్ల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తుంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులు పెడతా ఉంటే, ఇలా శశి గారు ప్రశ్నిస్తుండు రేవంత్ రెడ్డినని, ఇవాళ ఈ ప్రభుత్వంని ప్రశ్నిస్తుండని ఇవాళ దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇండ్లు డోర్లు పగలగొట్టి పోలీసు వాళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా శశిని వాళ్ళ ఇంట్ల నుంచి ఇలా వందలాది మంది పోలీసులు వచ్చి ఇలా డోర్లు పగలగొట్టి గేటు మీద నుంచి ఇసిరేసి కింద పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు విర్ర వీగకు, నీ టైము ఇంకొక 2 ఏళ్ళు కూడా ఉందో లేదో నాకు తెలియదు. బిడ్డ లెక్క కడతాం, నువ్వు ఇవాళ ఏమేమి చేస్తా ఉన్నావో దానికి డబుల్ చేస్తాం రేపు, గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఎప్పుడు నీ టైమే నడుస్తుందని, రాసి పెట్టుకో. 3 ఏళ్లలో మళ్ళా ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ పోలీస్ అధికారులు, డీజీపీ గారు, ఇవాళ మీకున్న పోలీస్ అధికారులు కూడా ఎక్స్ట్రా చేయకుర్రి. మీరు కేవలము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే, మీరేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఇవాళ ఇంత పెద్ద మనిషి, 80 ఏండ్లున్న మనిషిని ఇలా శశి గారి తల్లిని పట్టుకొని ఇలా నూకితే తనకి మొత్తం బాడీ సర్జరీస్ అయి ఉన్నాయి. ఇలా ఒక మహిళని చూడకుండా ఇలా మగవాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టి ఒక మహిళని ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక మహిళల మీద, ఇలా ఈ పెద్ద మనిషి మీద, ఈ చిన్న పిల్లల మీద, వాళ్ళ సతీమణి మీద, ఈ మహిళల మీద మొగోల కానిస్టేబుల్ని, మొగోల పోలీసు వాళ్ళని పెట్టి ఏ విధంగా నూకేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఆయనను ఒక దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం మీరు పోలీసు వాళ్ళు చేస్తుర్రు. నేను ఇక్కడున్న కాలనీ వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, శశి అనేటైనా చాలా మంచోడు, ఉద్యమకారుడు. ఇలా తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు శశి ఎటువంటి తప్పు చేయలేదు. రేవంత్ రెడ్డి మీకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించిండు అంతే. ఆ ప్రశ్నించిన దానికి ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు చేసే అన్యాయాలని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. చిన్నవాళ్ళు, శశి అనేటైనా చిన్నవాడు, పాపం ఆయన కష్టం చేసి బతుకునేటోడు. ఆయనని ఒక దొంగలక, ఒక నక్సలైట్ లక, ఒక మర్డర్ చేసిన వాళ్ళ, ఒక కిడ్నాప్ చేసిన వాళ్ళగా డోర్లు పగలగొట్టి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? పోలీసు వాళ్ళకి మా ఇంటి డోర్లు పగలగొట్టే రైట్ ఎవరిచ్చిండ్రు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ వచ్చిన పోలీస్ ఆఫీసరు, అరెస్ట్ చేసిన ప్రతి ఆఫీసరు ఎవరైతే వచ్చిరో ఇడికి ఖచ్చితంగా మీ మీద కంటెంప్ట్ వేస్తాం, కోర్టులో వేస్తాం. ఖచ్చితంగా కంటెంప్ట్. నోటీస్ ఇవ్వకుండా తీసుకుపోవడానికి మీరు ఎవరు? ఆ నోటీసు వెనుక డేట్ ఇచ్చి వాళ్ళ అమాయకులకి వేరే ముచ్చట చెప్పి తెల్లారి తీసుకొచ్చి సంతకం పెట్టించి తీసుకొని పోతారా? ఇంత మోసం చేస్తారా? మీరు పోలీసులే రౌడీ షీటర్ లెక్క బిహేవ్ చేసినాక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కానీ దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈడికి మాత్రం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నన్ను, డాక్టర్ సంజయ్ గారిని, మరియు మాజీ కార్పొరేషన్ చైర్మన్లని, మరియు కార్పొరేటర్లని, మా అందరినీ కూడా వాళ్ళ దగ్గరికి పోయి కుటుంబానికి అండగా నిల్చోండి, ఖచ్చితంగా మేము ఉంటామని ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శశికి, శశి కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని చెప్పి తప్పకుండా మీ అందరికి కూడా మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటి మాత్రం మరొక్కసారి ముగించే ముందు చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని, మీతో పాటు ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులని అందరినీ రాసుకుంటున్నాం బిడ్డ, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. రేపు 3 ఏళ్ల తర్వాత మీకు సేమ్ రిపీట్ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. పోలీస్ ఆఫీసర్లు మీరు అనుకుంటుర్రు ఏమవుతుంది,
ఇట్లనే అంటారు, అధికారులు ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఇట్లనే అంటారు అని అనుకుంటారు. కానీ ఈసారి వచ్చే కేసీఆర్ని వేరే రకమైన కేసీఆర్ని చూస్తారు. ప్రతి పోలీస్ ఆఫీసర్ని, ఇలా అన్యాయం చేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా రేపు మీరు సస్పెండ్ అయ్యే పరిస్థితికి వస్తుంది బిడ్డ. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.